రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. ఇప్పుడు మన ముందున్న గెస్టు ఖైరతాబాద్ డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ రోహిన్ రెడ్డి. ఆయన రోహిన్ రెడ్డిగా కంటే కూడా సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడని పేరుంది. ఏంటండి అసలు మీ పేరు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీలో మహామహులు, ఉద్దండులు, సీనియర్లు అందరికంటే కూడా ఇప్పుడు రోహిన్ రెడ్డి ఒక ఇంపార్టెంట్. సో నా కాంగ్రెస్ పార్టీలో నేను ఆల్మోస్ట్ ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ లేకనే నేను ఆల్మోస్ట్ నా జర్నీ కాంగ్రెస్ పార్టీలో ఒక 23 years నడిచి జరిగింది. కానీ రేవంత్ అన్నతోటి నా జర్నీ లాస్ట్ 30 years నుంచి. తాగి పడిపోయారు అని ఏదో ఐస్ క్యూబ్ ట్రే కూడా చూపించారుగా. ఎవరు అసలు దాంట్లో ఉన్నది రేవంత్ రెడ్డి గారు కానే కాదు. రాత్రుల పూట చీకటి రాజ్యాలు లేవు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు మొగోడు, దినం పూట ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండే నాయకుడు. వీళ్ళ లెక్కట చీకట ఫామ్ హౌస్లలో వండుకోవడాలు. టీఆర్ఎస్లో కుటుంబంలో చిచ్చుబెట్టి కవితను బయటికి తెచ్చి రిమోట్తో నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి అనేది టీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. సిగ్గుండాలి. సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో వాళ్ళు కొట్లాడుకొని దాన్ని రేవంత్ రెడ్డి గారు రుద్దడం ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళు చేసే దుర్మార్గ పనులన్నీ ఆమెనే కదా బయట పెడుతున్నది. దాంట్లో ఎవరు మాట్లాడతారండి? సొంత కూతురు, సొంత చెల్లెల్ని కంట్రోల్ చేయలేని వాళ్ళేం మాట్లాడతారు వేరే వాళ్ళ గురించి? విదేశీ పర్యటనలు ఎప్పుడు పెట్టుకున్న ముఖ్యమంత్రి సహజంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత వెరీ పొలిటికల్గా డిపార్ట్మెంట్ మంత్రులు వెరీ సెలెక్టివ్గా పోతారు. ఇంక్లూడ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా అరుదుగా పోతారు. కానీ ప్రతి విదేశీ టూర్లో రోహిన్ రెడ్డి ఉంటాడు. ఏంటి మీకు రీజన్ ఏమంటారు? 30 ఏళ్ళ నుంచి రేవంత్ నెంబడి ఉంటా. నా సొంత పైసలు పెట్టుకుంటా, గవర్నమెంట్ పైసలతో పోను నేను. సొంత పైసలు మీద సొంత పైసలు కావాలంటే నా మొత్తం నాది టికెట్ కొనుక్కునే గాడికెళ్ళి నా హోటల్ నా సొంతమే ఉంటుంది. ఆయన ఎంబడి పోయినప్పుడు నా సొంత కారే నేనే పెట్టుకుంటా. నేను రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఏడికి పోతా అడిగి పోతా. పవర్ ఉన్నా పోతా, పవర్లో లేకపోయినా పోతా. పవర్ వస్తుందని ఎప్పుడు పోలే. ఏదో విమర్శించడం కాదు, ఏదో పొయ్యిండు వచ్చిండు అని. సార్ ఒక మాట చెప్తా, పచ్చకామర్లోనికి అంత పచ్చగానే కనిపిస్తుంది అంట. ఇలా నియోజకవర్గం కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం అందరు ఎమ్మెల్యేలు గారు ముఖ్యమంత్రి గారితో కలిసి మేము పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చింది. వాళ్ళు కండువా మార్చుకోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మేము తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడితే, ఒకవేళ గేట్లు ఓపెన్ చేస్తే రేపు వాళ్ళ పార్టీ మొత్తం ఖాళీ. ఈ సినిమాటోగ్రఫీ మీద కూడా తెలంగాణలో అసలు సినిమాటోగ్రఫీ రోహిన్ రెడ్డి, కోమటిరెడ్డి ఊరికే పేరుకే అని అది కూడా ఉంది. సినిమా, నేను కూడా సినిమా ప్రొడ్యూసర్. సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా నాకు పంత పరిచయం. వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు కలవాలనుకుంటే తీసుకపోయి నేను కల్పిస్తాను. దాని తప్పేం లేదు కదా. అంతకు మించి నేను చేసింది ఏంది లేదు. దానికి టికెట్లు పెంచాలంటే రోహిన్ రెడ్డి టికెట్లు, కోమటిరెడ్డి గారికి డైరెక్ట్గా ఒక మనిషి మాట్లాడతారు రాష్ట్రంలో. కేటీఆర్ గారు మాట్లాడతారు రోహిన్ రెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని. ఇంకా ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే ఒక మాట చెప్పన్నా, ఈ ఆయనకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. మేము ఇంతవరకు సమన్వయంతో, ఒక గౌరవంతో మాట్లాడుతున్నాం. మేము కూడా మాకున్న మర్యాదను కొంచెం సేపు పక్కకు పెట్టి నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. దిస్ ఈజ్ రొద్దం శ్రీనివాస్. ఇప్పుడు మన ముందున్న గెస్టు ఖైరతాబాద్ డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ రోహిన్ రెడ్డి. ఆయన రోహిన్ రెడ్డిగా కంటే కూడా సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడని పేరుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఎవరు అంటే రోహిన్ రెడ్డి పేరు మనకు బాగా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ఒక డెంటిస్టు, డాక్టర్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలే కాదు, రియల్ ఎస్టేట్, సినిమా రంగం మీద కూడా ఆయన అనేక ప్రయోగాలు చేశారు. ప్రస్తుతం మనతో రోహిన్ రెడ్డి ఉన్నారు. నమస్తే రోహిన్. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటండి అసలు మీ పేరు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీలో మహామహులు, ఉద్దండులు, సీనియర్లు అందరికంటే కూడా ఇప్పుడు రోహిన్ రెడ్డి ఒక ఇంపార్టెంట్, ఒక పోర్ట్ఫోలియో లేకపోయినా ఒక నథింగ్ బట్ షాడో సీఎం అంటారు రోహిన్ రెడ్డి అంటే. ఏంటి అసలు అది నిజం
ఇది అసూయతో చేస్తున్నదా లేకపోతే దీంట్లో వాస్తవాలు ఉన్నాయా? షాడో సీఎం అని ఏం లేదండి, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేను 23 ఇయర్స్ నుంచి కొనసాగుతాను. అవును. అంతకు మొదలు నేను మెడిసిన్ కంప్లీట్ చేయకన్నా మొదలు, మెడిసిన్ కన్నా మొదలు కూడా నేను యూత్ కాంగ్రెస్లో కూడా ఉంటాయి. సో నా కాంగ్రెస్ పార్టీలో నేను ఆల్మోస్ట్ ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ లేకనే నేను ఆల్మోస్ట్ నా జర్నీ కాంగ్రెస్ పార్టీలో ఒక 23 ఇయర్స్ జరిగింది. కానీ రేవంత్ అన్నతోటి నా జర్నీ లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఉంది. అంటే రాజకీయాల కన్నా మొదలు నేను చదువుకున్న టైం అప్పటి నుంచి కూడా నేను రేవంత్ అన్నతోటే ఉంటాను, రేవంత్ అన్న ఫాలోవర్ని. సో రేవంత్ అన్నతోటే నా 30 ఇయర్స్ ఆఫ్ నా అంటే చైల్డ్హుడ్ నుంచి కూడా నేను రేవంత్ అన్నతోటే నా జర్నీ అదే అయింది. కాబట్టి నేను రేవంత్ అన్నతోటి ఎప్పుడు అప్పుడు ఉన్నా, ఇప్పుడు ఉంటా, ఫ్యూచర్లో కూడా ఉంటాను నేను. కాబట్టి అందరు కూడా నేను రేవంత్ అన్నకు సన్నిహితుడు అనేది ఒక మెసేజ్ ఉన్నది. నేను చాలా అదృష్టవంతుడు అనుకుంటాను, ఎందుకంటే నేను రేవంత్ అన్న శిష్యుని కింద నాకు ఇంత ప్రచారం జరుగుతుంది కాబట్టి. సో అట్లాంటిది తప్పించి కానీ వేరేది కూడా ఏం లేదండి. సో ఐఎమ్ ఆల్వేస్ విత్ రేవంత్ అన్న, ఐ విల్ బీ విత్ రేవంత్ అన్న. ఎట్లా మీ నారాయణగూడలో మీ ఫస్ట్ పరిచయం ఎట్లా జరిగింది మీకు రేవంత్ రెడ్డికి? అంటే మేమందరం రేవంత్ అన్న మేమందరం నారాయణగూడ నుంచే వచ్చిన వాళ్ళమాట. అక్కడ మా తాత వాళ్ళ ఇల్లు ఉండే, మా అమ్మమ్మ వాళ్ళది. మా ఇల్లు అక్కడనే నారాయణగూడలో. ఓకే. సో పక్కన వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు ఉంటుండే. సో అట్లా రేవంత్ అన్న మాకు అప్పుడు ఆ ఏరియాలో రేవంత్ అన్న అప్పుడు చదువుకునే టైంలో రేవంత్ అన్న వాజ్ ప్రామినెంట్ యూత్ లీడర్, అడ్మైరర్ మీకు అక్కడ. అప్పుడు ఆ టైం నుంచి రేవంత్ అన్న అప్పుడు పరిచయమైన ట్రావెల్ ఇప్పుడు ఇక్కడ దాకా నడుస్తూనే ఉంది. ఎట్లా మీకు గుర్తుందా ఫస్ట్ పరిచయం తనతో? ఎట్లా ఇంటరాక్షన్, ఏ విషయంలో మీరు? రేవంత్ అన్న మేము అప్పుడు నారాయణగూడలో ఉన్నాం, మాతోటి మేము అక్కడ గల్లీలో క్రికెట్ ఆడేటప్పుడు ఆయన వచ్చి మాతో క్రికెట్ కూడా ఆడేది చిన్నపిల్లలతోటి. ఓకే. రేవంత్ అన్న స్వభావం చూస్తే ఆయన పబ్లిక్ తోటే ఉంటాడు ఎప్పుడైనా. ఒక మాస్ లీడరు, అందరితో చేరువలు ఉంటాడు. నాకు ఇవాళ హోదా ఉందని చెప్పేసి, నేను ఏదో ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ భావం కూడా ఉండదు, ఆ గర్వం లేదు. ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అట్లనే ఉన్నాడు రేవంత్ అన్న. అదే ఆయనలో గొప్పతనం. అందుకే ఆ రోజు ఉన్న రేవంత్ అన్న సన్నిహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఫాలోవర్స్ అందరు కూడా రేవంత్ అన్నతో ఇప్పుడు అట్లనే ఉన్నారు. రేవంత్ అన్న పాత మిత్రులు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనే మాట్లాడతారు, రేవంత్ అని మాట్లాడతారు. అయినా కానీ ఏం కాదు, వేరే దగ్గరనేమో నన్ను సార్ అనాలి, నన్ను ఇట్లా సంబోధించాలి, అట్లా సంబోధించాలని వేరే ఇప్పుడున్న నాయకులు కొంతమంది అట్లా ఫీల్ అవుతారు. కానీ రేవంత్ అన్న దగ్గర మాత్రం పాత మిత్రులు అందరూ కూడా ఆయన పేరుతోటి మాట్లాడతారు. ఆయనతో చదువుకున్న వాళ్ళందరు మిత్రులు. రేవంత్ అన్న ఇప్పటికి కూడా పెద్ద మనుషులు అందరిని అన్నానే పిలుస్తాడు. అవును. మేమందరం కూడా చిన్నోళ్ళని కూడా అన్నానే పిలుస్తాడు. అంటే రేవంత్ అన్నకు అప్పటి నుంచి ట్రావెల్ అయిన వాళ్ళందరితోటి కూడా ఎవరికి ఏం మర్యాద ఇవ్వాలో ఇవాళ కూడా అదే మర్యాద ఇస్తున్నాడు. ఆయన గొప్పతనం మీద ఇప్పుడు ఇవాళ అంత పెద్ద నాయకుడు అవడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి ట్రావెల్ అయిన వాళ్ళందరూ కూడా రేవంత్ అన్న కోసము ఈ రోజు కూడా డైహార్డ్ ఫ్యాన్స్ కింద పనిచేస్తారు. ఓకే. సో ఈ రోజు రేవంత్ అన్న చెప్పిండు అనుకోండి, మా పనులు కానీ ఫ్యామిలీని అన్ని పక్కకు పెట్టైనా సరే రేవంత్ అన్న కోసం పని చేయబుద్ధి అవుతుంది. ఎందుకంటే అందరికి చేస్తాడు ఆయన, అందరితో కలిసిమెలిసి ఉంటాడు, అందరితోటి మన బాగోగులు చూసుకుంటుంటాడు, అందరి గురించి ఆలోచిస్తాడు. ఏదైనా మీకు అతను మీ కష్టం తీర్చిండేది ఏదైనా గుర్తుందా మీకు? మీ సమస్య చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్ బెస్ట్. చాలా. ఎప్పుడు నాకు చిన్న కష్టం వచ్చినా కానీ ఏదైనా మా అమ్మకి చెప్పుకుంటుంటే, లేకపోతే రేవంత్ అన్నకి చెప్పుకుంటుంటే, లేకపోతే జానారెడ్డి గారికి చెప్పుకుంటాం అంతే. సో రేవంత్ అన్న దగ్గరికి ఎప్పుడు పోయినప్పుడల్లా కానీ కూడా మాకు ఈ సమస్య ఫస్ట్ చెప్పిన కష్టం ఏంది, దాన్ని ఎట్లా తీర్చాడు? అంటే కష్టాలు అంటే గుర్తులేదు. మాకు చిన్న కష్టం కాడి నుంచి ఏది ఉన్నా కానీ రేవంత్ అన్న దగ్గర పోతాం. అన్న నాకు ఈ ప్రాబ్లం ఉన్నది అని, ఏదైనా చిన్నది అంటే చిన్నది పెద్ద లెక్క ఏమి ఉండదు. ఏ సమస్య ఉన్నా కానీ కూడా నాకు ఏదైనా ఆలోచన, ఏదైనా సలహా, ఏదైనా పని చేద్దాం అనుకున్నా కానీ ఆయన సలహా తీసుకుంటాం. సో ప్రతిదానికి సమయం ఇస్తాడు. ఓకే. ఇంత బిజీ ఉన్నా కానీ కూడా అన్న నాకు 5 నిమిషాలు కావాలి, నాకు పర్సనల్ ఏది ఉన్నదని అంటే పక్కకి తీసుకొని మాట్లాడి. పెద్ద పెద్ద వాళ్ళు క్యూలు కట్టినా కూడా టైం దొరకట్లేదు అంటున్నారు. మీకు అందరికీ టైం దొరుకుతుంది రేవంత్ అన్న దగ్గర. మీరు గత ముఖ్యమంత్రి దగ్గర చూసుకుంటే 10 సంవత్సరాల పెద్ద పెద్ద నాయకులను గేట్ కాడికి వెళ్ళి బయటికి పంపించడం. ఇవాళ రేవంత్ అన్న ఇంటికాడికి ఎవరన్నా పోతారు, ఎవరన్నా కలుస్తారు, ఎవరు సామాన్యుడైనా కానీ ఫోటో దిగొచ్చు ఆయనతోటి. సెల్ఫీలు కూడా దిగుతారు ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారితో. ఓకే. అదే గొప్పతనం కదా. పబ్లిక్ లో పోతాడు, మన గణేష్ నిమజ్జనం ఉండే చూడండి, పబ్లిక్ లోకి వెళ్ళిపోయిండు. ఏ ముఖ్యమంత్రి అని పోతాడు? మంత్రులు బుల్లెట్ మీద పోతాడు, పబ్లిక్ లలో కలిసిపోతాడు. అసలు సెక్యూరిటీ కూడా లేకుండా పోతున్నాడు. సెక్యూరిటీ లేకుండా కూడా వెళ్ళిపోయిండు. మన గణేష్ నిమజ్జనం రోజు పోయింది కదా, పబ్లిక్ లో అందరితో కలిసిండు కదా. ఏదో రాత్రిపూట కూడా ఎక్కడో పోతున్నాడు ఒక్కడే, ఎవరిని పెట్టుకోకుండా అట్లా కూడా ప్రచారం. అవన్నీ గాలి మాటలు అంతేనా? ఎందుకంటే ఆయన పూజాకో ఎక్కడికో వెళ్తాడు ఎవరు తోడు తీసుకోకుండా అని. నేను ఒక మాట చెప్తాను కదా, వీళ్ళు నాచిన నీయాతో ఆంగం తేడా అని ఒక సామెత ఉంది. రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒకటి బురద జల్లాలని లోఫర్ మాటలు మాట్లాడుతారు. అంటే అది ఎవరు మాట్లాడతారంటే లోఫర్
ఆయన ఇమేజ్ని ఏదో డ్యామేజ్ చేస్తానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు అందరిని వదిలేసి ఒక్కడి ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతా అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. పోనీ భూజాల మీరు నేను కలిసిపోవచ్చా లోపలికి? ఆడ ఎంట్రీ ఇవ్వాలా? కార్ నంబర్ లేకుండా వాళ్ళని పంపిస్తారా? పోనీ ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అంత దమ్ముంటే వాళ్ళకు, ఎవరైతే చిల్లర్ ముల్లర్ మాటలు మాట్లాడే నాకు దమ్ముంటే సాక్ష్యాలు బయట పెట్టాలి. ఏదో చిల్లర్ మాటలు మాట్లాడి ఏదో మాట్లాడితే మాత్రము మాకు రక్తం ఉడికిపోతుంది ఒకసారి. కానీ రేవంత్ అన్నట్టు వదిలేసి అంటాడు ఆయన. కానీ వాళ్ళు చెయ్యలేక ఇంకొకరి మీద బురద తల్లుతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు బాజాప్తా ప్రజల మధ్యలో పోయిండు. ఈల లేక దొంగసాటు పోయి దొంగ పార్టీలు చేసుకోవడము, లేకపోతే రాత్రుల పూట చీకటి రాజ్యాలు లేవు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు మొగోడు, దినం పూట ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండే నాయకుడు. వీళ్ళ లెక్కట చీకట ఫామ్ హౌస్లలో వండుకోవడాలు, ఫామ్ హౌస్లలో రాసి రేవంత్ రెడ్డి గారి జీవితంలో చేయరు. వీళ్ళు ఒక్కటన్నా మీరు వాళ్ళ సోషల్ మీడియా చూడండి, ఇవాళ రేపు సోషల్ మీడియాను భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళకున్న కొన్ని పేడ్ ఛానల్స్లలో ఏది దొరికితే అది రాస్తారు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు వాడు ఏం కొంచెమన్నా బుద్ధి ఉండే మాట్లాడతారా వీళ్ళు? నాకు అర్థం కాదు. ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ జనరల్ వచ్చి రిసీవ్ చేసుకొని డిప్లొమాట్ హోటల్, అది ప్లాజా హోటల్ అనేది ఆల్ డిప్లొమాట్స్ ఉండే హోటళ్ళల్లో కంప్లీట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ నుండి అందరు ఉంటే ఏం మాట్లాడతారండి బుద్ధి లేకుండా? తాగి పడిపోయారు అని ఏదో ఒకటి ఐస్ క్యూబ్ ట్రే కూడా చూపించారుగా. ఎవరు అసలు దాంట్లో ఉన్నది రేవంత్ రెడ్డి గారు కానే కాదు, వాళ్ళ బ్రదర్ అనుకుంటా. వాళ్ళ బ్రదర్ ఫోటో పెట్టి ఇంకోరు ఆయన ఇది చేసిన. వాళ్ళ బ్రదర్స్ ఎవ్వరు కూడా మొత్తం నేను చూసిన 30 ఏళ్ళ నుంచి ఎవ్వరు కూడా వ్యసనాలు అలవాట్లు లేవు. ఎవ్వరు కూడా మందు దాగరు, సిగరెట్ దాగరు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. రేవంత్ అన్న ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ప్రజా జీవితంలో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాడు. ఒక్కడన్నా రేవంత్ రెడ్డి గారి గురించి ఇది చేసిందని చెప్పమానండి. అంటే అతనికి మంద అలవాటు ఉందా లేదా? ఎందుకుంటే మంద అలవాటు లేదు ఆయనకు. ఓకే, ఉంటే భయమే ఉంది. అంతే కదా. కేసీఆర్ లెక్క బాధ్యత సిగరెట్ తాగిండు కేసీఆర్. ఒక ఎయిర్పోర్ట్ లా ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఎయిర్పోర్ట్ లో సిగరెట్ తాగొచ్చా? తాగకూడదు, ప్రోటోకాల్ ప్రకారం. ప్రోటోకాల్ కాదు, దట్ ఈస్ ద రూల్. యూ కాంట్ స్మోక్ ఇన్ ఫ్రంట్ ఇన్ ద పబ్లిక్ ఆఫీసెస్. ఎయిర్పోర్ట్ లో సిగరెట్, రన్వే మీద కూర్చొని సిగరెట్ తాగొచ్చా? మందు తాగొచ్చా? కేటీఆర్ పోయి పార్టీలు చేసుకోవచ్చా? దానిలో తప్పేమున్నది? ఇప్పుడు నీకు తాగాలనుకుంటే నేను ఇప్పుడు బరాబర్గా నేను మందు అవుతా అంటే మందు అవుతా అని చెప్పుకుంటాం, అంతే కదా. దానిలో భయపడేదేముంది? చెయ్యంది కూడా నువ్వేంది నాకు ప్రూవ్ చేసేది? నువ్వు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడైతే మందు తాగిండా చూపి, సిగరెట్ తాగిండా చూపి. రేవంత్ రెడ్డి గారు రాత్రుల పూట బైక్ మీద ఒక్కరు పోయింది చూపియా? అనవసరంగా ఏదో ఒకటి నీకు సోషల్ మీడియాలో ఉంది, సోషల్ మీడియాలో రాసేసి నేను ఏదైనా రాసుకుంటా అంటే. కానీ హైడ్రా పేరుతో పేద ప్రజలు రక్తం తాగుతున్నాడు రేవంత్ రెడ్డి. సార్ మీకు ఒక మాట చెప్తున్నా, అంబర్పేట నియోజకవర్గంలో నేను కంటెస్ట్ చేసిన, బతుకమ్మ కుంట కట్టిండు, ఈరోజు మొగోడు అనిపించుకున్నాడు. వాళ్ళ టీఆర్ఎస్ నాయకుడు కబ్జా పెట్టిన ల్యాండ్ని ఈరోజు ఆ బతుకమ్మ కుంటని కాపాడి ఈరోజు మంచి సుందరవనంగా తీర్చిదిద్ది ఈరోజు ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నీ కూడా రేట్లు పెరిగినాయని చెప్పి ప్రజలందరూ వచ్చి రేవంత్ రెడ్డి గారికి హర్షం పలుకుతున్నారు. స్వయాన వాళ్ళ ఎమ్మెల్యేనే వచ్చి రేవంత్ రెడ్డి గారిని బతుకమ్మ కుంటని తయారు చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి కాలేరు వెంకటేష్ గారు వచ్చి ప్రోగ్రాంలోనే చెప్పిండ్రు. వాళ్ళ ఎమ్మెల్యే సర్టిఫికేట్ ఇచ్చినాక ఈ నాకు వస్తుంది సార్, నాకు అర్థం కాదు. ఈరోజు సున్నం చెరువుని చూడండి ఎంత మంచిగా చేసిండో. ఈరోజు హైదరాబాద్లో గత 10 సంవత్సరాల చిన్న వర్షం పడితే రోడ్లన్నీ నిండిపోతుండే. మీరు లాస్ట్ 2 years చూడండి, ఒక్క దగ్గర ఇంట్లో నీళ్ళు వచ్చినాయా? ఈరోజు హైడ్రా చేయబట్టే కదా నాలాలు మోరీలు క్లీన్ చేయడం. చెరువులను కబ్జా పెట్టుకోవచ్చు అంటారా సార్? పెట్టకూడదు. మీరు సీనియర్ జర్నలిస్టే కదా, మీరు చెప్పండి కబ్జా పెట్టుకోవచ్చా? చెరువులలో పోయి ఇల్లులు కట్టుకుంటే ఓకేనా మీకు? అంటే కదా ఒక విషయం అంటే అనకండి, మీకు చెరువులలో ఇల్లు కట్టుకోవాలంటే మీరు ఓకేనా? తప్పే, 100% తప్పే. ఇప్పుడు చెరువులలో ఇల్లు కట్టుకుంటారు, వర్షాలు వస్తాయి, చెరువులలో ఇంట్లో ఇల్లు కొట్టుకపోతాయి. ఆ రోజు మళ్ళీ మీరే అంటారు ప్రభుత్వం ఏం చేస్తలేదు, మొత్తం లోకట్టు ప్రాంతాలలో మొత్తం ఇంట్లో నీళ్ళు పోయినాయి, ప్రజలందరూ తింటానికి తిండి లేదు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు అంటారు. మీరు చేసేది రైటే, గానీ దానికి ఏమైతుందంటే కట్టిన బిల్డర్ బానే ఉన్నాడు, అమ్మిన బిల్డర్ బానే ఉన్నాడు. సార్ హైడ్రా ఒక్క నిమిషం తరగతి పేద ప్రజలు సార్ ఏ అపార్ట్మెంట్ హైడ్రా కూలగొట్టిందో నాకు చెప్పండి. ఏ బిల్డరు దీనికి హైడ్రాకు
బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ కట్టొద్దు అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిండ్రు. గవర్నమెంట్ ఏం చేసింది, కొత్త చెరువులను ఆక్రమిస్తే కూలగొడతామని చెప్పిండ్రు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్తున్నారు. నేను పోయి నేను చెరువులలోనే ఉంటా అంటే ఎట్లా అండి? మీరు ఒప్పుకుంటారా? చెరువులలో ఎవరైనా కట్టుకోవచ్చా? చెరువులు అనేది దాంట్లో మనకు దాన్ని ఫ్రీ ఫ్లో పోనడానికి చెరువుల కోసం ఉంటే చెరువులు అన్నీ కూడా ఇంత నేరో బాటిల్ నెక్ అయిపోయినాయి. ఈరోజు చెరువులను అందరూ కూడా ప్రాపర్గా రిజనేట్ చేస్తున్నాడు ఆయన. చేసి చెరువు ఒడ్డు మీద ఇప్పుడు మూసి అనుకుందాం, మూసి ప్రవాహిక ప్రాంతంలో ఉన్న ఆ ఇల్లులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము. ఇక్కడ నీళ్ళు వస్తే మళ్ళీ మీ ఇంట్లోకే వస్తున్నాయి. మీరు ఉన్నా కానీ కూడా పక్కా ఇల్లులు కావు కాబట్టి మీరున్న వాళ్ళందరూ కూడా మీకు డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోండి, ఇదంతా క్లీన్ చేసేద్దాము. ఎందుకంటే హైదరాబాదు ఎప్పుడైతే ఈ మూసి కట్టినరో ఆ రోజు అది 30 లక్షల మందికి సరిపోయే మందికి కట్టిన నాలాలు కానీ మోరీలు కానీ అవి ఈరోజు 1,30,00,000 మంది అయినరు. ఈ రోజు ఇంత చెప్పింది చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది రోహిన్ రెడ్డి గారు. కాకపోతే ఏంటంటే బిల్డర్ సేఫ్ అయిపోయాడు, అమ్మి వాడు చెరువులో అంటున్నా సార్. ఇవాళ కూడా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు సేఫ్ అయిపోయారు, దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు సేఫ్ అయిపోయారు. ఏం గులగొట్టలేదు సార్. హైదరాబాద్ బ్యాంక్ లోన్ ఇచ్చిన వాడు సేఫ్ అయిపోయాడు సార్. కానీ హైదరాబాద్ లో ఒక్క దాఖలా చెప్పండి. ఎన్ని లేవండి, 100 మంది మొన్న వచ్చి బస్ ఏడ్చుకుంటూ ఇక్కడ పెద్ద సభ చేశారు కదా హైదరాబాద్ లోనే. ఎవరు చేసింది? హైదరాబాద్ బాధితుల సంఘమే ఒకటి ఏర్పడింది సార్. హైదరాబాద్ బాధితుల సంఘం ఎవరు తెలుసా? చెరువులలో ఇల్లులు కట్టుకున్న వాళ్ళు, చెరువులలో గుడిసెలు కట్టుకున్న వాళ్ళు, అపార్ట్మెంట్లు కానీ ఈ ఫామ్ హౌస్లు కట్టుకుంటే గుల్లగొడితే తప్పు కాదు. ఫామ్ హౌస్లు గుల్లగొట్టిండు బరాబర్గా. అపార్ట్మెంట్స్ ఒక్కటి గుల్లగొట్టలేదు ఇంతవరకు. నాకు హైదరాబాద్ లో ఒక్క అపార్ట్మెంట్ కూలగొట్టిని చూపించండి చెరువుల కట్టి. సో అట్లా అపార్ట్మెంట్ బాధితులు ఉంటే మీ దగ్గరికి రావచ్చు. అపార్ట్మెంట్ బాధితులు ఉంటే డైరెక్ట్ కొట్టిన వాళ్ళు సార్ అపార్ట్మెంట్ డెఫినెట్ గా. ఇంకొకటి వాళ్ళకు కూడా చెప్పిండ్రు, కట్టిన దానికి ఇప్పుడు మేము డిస్టర్బ్ చేయము, ఫర్దర్ గా మాత్రం కడితే మాత్రం ఊకోమని చెప్పిండ్రు. ఓకే సార్, ఇది రాంగ్ ప్రాపగాండా చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో. ఇవన్నీ రాంగ్ ప్రాపగాండా చేస్తున్నారు. ఏదో ఒకటి సోషల్ మీడియాలో మేము ఎంత రేపితే అంత రాస్తామని అంటే ఈ ఊకునేటోళ్ళం కాం సార్. చాలా అయిపోయింది. ఏదో సోషల్ మీడియాలో ఉన్నది, నాకు ఛానళ్ళు, నాకు టీవీ ఉన్నది, నేను ఏదన్నా ఒకరి మీద రాస్తామని అంటే మాకు కూడా మాకు హక్కులు ఉంటాయి. యాజ్ ఎ సివిలియన్ నేను కూడా ఈ భారతదేశం పౌరుని. నా మీద ఏది పడితే అది రాస్తా అంటే నేను కూడా ఊకోను. మీ నిర్దిష్టమైన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయంటే రాయండి, మేము ప్రజా జీవితంలో ఉన్నప్పుడు రాయండి. కానీ గాలి మాటలు నోటికి ఎంత వస్తుందంత రాస్తే మాత్రం ఊకునే ప్రసక్తి అయితే లేదు. ఓకే రోహిన్ రెడ్డి గారు, మేము కూడా లీగల్ గా చట్టపరంగా ఏడికి పోవాలో ఆడదాకపోతాం. ఓకే, ఇప్పుడు ప్రజెంటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని సీట్లు, ఎన్ని మేయర్ స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? కంప్లీట్ స్వీప్ చేస్తాం 100%. ఎక్కడ కానీ 100% వస్తుంది, స్వీప్ చేస్తాం. ఎందుకంటే లాస్ట్ 2 yearsలో ముఖ్యమంత్రి గారి పరిపాలన మీద ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజాపాలనకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రజాదరణ పెరిగింది. ఇంకా ఏది 6 హామీలు అమలు చేశారనే 100% చేసినాం. ఏమేమి చేశారు? ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినామా? ఓకే. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నామా? 2. మీకు రైతు రుణమాఫీ చేసినామా? ఇప్పుడు పడిందా ఈ సంవత్సరం? రుణమాఫీ చెప్పాను, 22,000 కోట్లు రుణమాఫీ చేసినామా? రైతు భరోసా ఒకటి ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు ఇస్తారా? ఇది చాలా లేట్ అయినట్టుంది. ఇస్తారు. ఆయన జీతాలు ఇవ్వకపోతుండే, ఓకే, ఆయన జీతాలే మీకు ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తుండే, నెలకు రావాల్సిన జీతాలు ఇవ్వకపోతుండే. ఆర్థికంగా రాష్ట్రాన్ని మొత్తం కూడా పాతాళ లోకాలు దొక్కిండు గత ముఖ్యమంత్రి. ఈ రోజు మీరు రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అని అడగండి, ఫస్ట్ రోజు వాళ్ళ అకౌంట్లో జీతాలు పడుతున్నాయి అనేది అడగండి. లాస్ట్ టైం ఇన్స్టాల్మెంట్లు వచ్చేటి మీరు అడగండి. అలానే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కదా. ఈ రోజు అయితే పక్కాగా వస్తున్నాయా? ఈ రోజు రైతు బంధు వేస్తున్నాడు, ఒక 10 రోజులు అటు ఇటు అవుతుండొచ్చు కానీ బరాబర్ వేస్తాడు. ఓకే, అది వేస్తున్నాడా? తర్వాత మీకు సన్నాలకు బోనస్ ఇస్తుండే 500 రూపాయలు. మొన్న రాలేదు, అడగండి మీరు ఎవరినన్నా, మీరు ఎవ్వరినన్నా కనుకోండి. మీరు సార్ మీరు కూడా ఇంత సీనియర్ అయి ఉండి మీరు కూడా ఇట్లా మాట్లాడితే నేను చూశానండి. ఒక మాట చెప్తాను సార్, యూరియా ఎవరి చేతులు ఉంటుంది సార్?
కేంద్రం చేతులు ఉంటుంది. కేంద్రం చేతులు ఉంటది కదా. అవును. కేంద్రంకి వెళ్ళి వచ్చిన తర్వాత మేము కేంద్రంకి వెళ్ళి వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ రోల్ ఈజ్ ఓన్లీ అ కొరియర్ సర్వీస్. అది సరిగా లేదనే కదా రోడ్ ఏంది సర్వీస్? ఇప్పుడు కొరియర్గా మీరు ఏం చేయాలంటే 100 మంది రైతులు ఉంటే 1000 బస్తాలు కావాలంటే మీరు ఇండెంట్ పెట్టుకోవాలి. సార్ ఇండెంట్ 3 సార్లు పెట్టినాం. ముఖ్యమంత్రి గారు స్వయాన పోయి 3 సార్లు కలిసిండు కేంద్ర మంత్రిని. కలిసినా గానీ వాళ్ళకు ఇప్పుడు మన దగ్గర యూరియా అనేది బయట కంట్రీ నుంచి రావాలి. అవును. సో ఈసారి బయట కంట్రీ నుంచి ఇండియాకి రావడమే షార్టేజ్ ఉన్నది. కానీ మిగతా రాష్ట్రాల్లో లేదు కదా. ఎక్కడ ఉన్నది? ప్రతి దగ్గర ఉన్నది. ఎక్కడ ఏపీలో కనపడలేదు. 100% ఉండే సార్ ప్రతి సరే మీరు ఇండెంట్ పెట్టిండేదైనా రైతులకు చూపించారా? 100% సార్. అది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. మీరు ఆర్టీఎల్ డొమైన్ కాదండి, మీరు యాజ్ ఏ పార్టీ లీడర్. మేము ఢిల్లీకి పోయిన ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రతిసారి రిప్రజెంటేషన్ ఉంది. చెప్పలేకపోయారే రైతులకు, బాబు ఇది మన చేతిలో లేదు, ఒక మాట చెప్పాలా, కేంద్రం ఇస్తే మేము మీకు ఇస్తాము అని మీరు చెప్పుకోలేక రైతుల్లో చాలా ఒక వ్యతిరేకత పెంచే విధంగా ప్రచారం జరిగింది. సార్ మీకు ఒకటి మాట చెప్తా. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు. టిఆర్ఎస్ వాళ్ళు ఎవరి మీద పోయి పోరాటం చేయాలి? జనరల్ గా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన రాష్ట్ర ప్రభుత్వం బరాబర్ ముఖ్యమంత్రి గారు గాని మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు బాజాప్తా చెప్పిండ్రు. ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండ్రు కేంద్రం నుంచి వస్తలేదు, వచ్చినట్టు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని. ఇది కొనుక్కొని మన గోడౌన్లో స్టోర్ చేసుకునేది కాదు కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది మన స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తాం. మన స్టేట్ గవర్నమెంట్ రాగానే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అవును. సో దాంట్లో స్టేట్ గవర్నమెంట్ రోల్ ఈజ్ వెరీ మినిమల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వకపోతే మనం సెంట్రల్ గవర్నమెంట్ పోరాటం చేసి దేశంలో అత్యధికంగా మేము యూరియా తీసుకురాగలిగినాం. లాస్ట్ కి 10 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినరు, కలిసిండ్రు, ప్రధానమంత్రిని కలిసిండ్రు, కేంద్ర మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ ని కలిసి 3 సార్లు కలిసిండ్రు. రాహుల్ గాంధీ కంటే ప్రధాన మంత్రిని ఎక్కువ కలిసాడు రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులను ఎక్కువ. అవును సార్. రాష్ట్రం నడవాలంటే మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రినే కలిసాడు కదా, నడ్డనైతే కలవలే కదా. మేము ఎవరిని కలిసినాం? ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసిండు. ముఖ్యమంత్రి పోయి వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధినో లేకపోతే వాళ్ళ బీజేపీ జాతీయ అధ్యక్షుని అయితే కలవలే కదా మేము. ఓ ప్రధానమంత్రిని కలవకపోతే మనకు రాష్ట్రానికి రావాల్సిన ఎన్నికలు వస్తాయి. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండ్రు. ఈరోజు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. మన మిగులు బడ్జెట్ ఉండే దాన్ని తీసుకపోయి 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. అప్పు భారాన్ని తగ్గించుకుంటూ ఒక్కొక్క బెనిఫిషియరీ స్కీమ్ ప్రజలకు తీసుకుపోయి ఇస్తుందా లేదా? ఈరోజు మీరు చూడండి హైదరాబాద్ని ఎంత బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నాడు. ఒకటి ఏదైనా స్మార్ట్ సిటీ పెట్టా. అవును, ఆ ఫ్యూచర్ సిటీ పెడుతున్నాడు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పెట్టి మనకు ఇప్పుడు సిటీ అంతా క్లస్టర్ లెక్క అయిపోయి ట్రాఫిక్ జామ్లు అయిపోయి ఎంత ఘోరంగా తయారైంది హైదరాబాదు. సో ఒక కొత్త సిటీ అవసరం ఉంది. ఆ రోజు హైదరాబాద్ ఉన్నప్పుడు అప్పుడు హైటెక్ సిటీ ఎందుకు కట్టుకున్నాం మనం? సిటీ ఎక్స్పాండ్ అవుతున్నది, మనం కూడా మెట్రోపాలిటన్ సిటీలో బతకాలి. ఈరోజు ముంబై, ఢిల్లీ అంటున్నాం, మేము పోటీ పడుతుంది. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నాడు, నేను న్యూయార్క్ తోటి, టోక్యో తోటి, జపాన్ తోటి పోటీ పడతాను అంటున్నాడు. కేసీఆర్ లేక నేను కరీంనగర్ని టర్కీ చేస్తా, హైదరాబాద్ని ఇస్తాంబుల్ చేస్తా, లేకపోతే డాలస్ చేస్తా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడతలేడు కదా. కేసీఆర్ గారు అన్నప్పుడు మీరు ఎందుకు అడగలేదు? అప్పుడు 10 ఏళ్ళ నుంచి మీరు న్యూయార్క్ చేస్తానో, డాలస్ చేస్తానో, టర్కీ చేస్తానో, ఇస్తాంబుల్ చేస్తామని ఎందుకు? కేసీఆరే చెప్పిండు కదా, ప్రజలైతే అడగలే కదా. అందుకే కదా ఓడించింది ప్రజలు. 10 సంవత్సరాల తర్వాత మేము చెప్పింది చేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద మీరు పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము చూడండి 3 సీట్లకి 8 సీట్లకైనాం, 2 బై ఎలక్షన్స్ గెలిచినాం, ఎమ్మెల్సీ సీట్లు గెలిచినాం, గ్రామ పంచాయతీలు మీరు ఎలక్షన్లో చూడండి, జిహెచ్ఎంసీ కూడా గెలుస్తున్నాం, 100% గెలుస్తాం, పక్కా 100% గెలుస్తాం. మీరు మున్సిపాలిటీ ఎలక్షన్ చూడండి. కాదండి, గెలవకపోతే మీరు గెలిచినాక చెప్తాం కదా. అంతేనా? 100%. ఓకే. అయితే గెలవకపోతే ఏమన్నా శబ్దం ఉందా? ఏమి శబ్దాలు మేము అట్లా అలా లెక్క శబ్దాలు పెట్టాము. వాళ్ళు రెఫరెండం అని 3 సార్లు అడిగినరు. ఆ 3 సార్లు రెఫరెండంకి ఏందో జవాబు ఇచ్చినాము. మేము గెలుచుకుంటూ పోతామండి. ప్రజలు మా మీద నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే అధికారికంగా మన రాష్ట్ర మంత్రివర్గం కానీ బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజల మధ్యలో ఉంటున్నారు, పనులన్నీ బరాబర్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు నమ్మకం కుదిరింది కాంగ్రెస్ పార్టీ మీద. కానీ బాగా కొట్టుకుంటున్నారు కదా మంత్రుల మధ్య. వాళ్ళు ఒక మాట చెప్పన్నా, మొగుడు పిల్లలు కొట్లాడుకోరా? మొగుడు పిల్లలు వేరు, ప్రభుత్వం వేరు కదా. ఒక మాట, చిన్నగా మనస్పర్ధలు ఉన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఇది చేస్తే బాగుంటుంది అని అంటే కాదు, ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే దాన్ని కొట్లాడుతా అంటే ఎట్లయితుందండి?
ఇప్పుడు మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, డిస్కషన్ తోటే కదా బయటికి వచ్చేటిది. కానీ అది 4 గోడల మధ్య. ఇప్పుడు వాళ్ళ లెక్క అప్పుడు ఆయన ఓవర్ మాట వినకపోయేదా? మొనార్కు దొరల ముందర వాళ్ళని మాట్లాడినరా? అయ్యా 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 సార్ 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 అనుకుంటే నడిపించారు 10 సంవత్సరాలు. అందుకే రాష్ట్రం ఇట్లయింది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు స్వేచ్ఛ ఉంది, ఏదైనా చెప్పగలుగుతామని. అందుకే రాష్ట్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. సార్ ఇట్లా కాదు సార్ ఇట్లా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వింటారు. పాత గవర్నమెంట్లో ఎవరు విన్నారండి? అసెంబ్లీలో అపోజిషన్ మాట్లాడితే తీసి సస్పెండ్ చేసిండు. 2 ఎమ్మెల్యేలను కోమటిరెడ్డి గారిని సంపత్ గారిని తీసి బయటపడేసిండు. రేవంత్ రెడ్డి గారిని మొత్తం అసెంబ్లీ సెషన్స్ని రాకుండా సస్పెండ్ చేసిండు. ఇంత మోనార్కిజం ఎప్పుడు ఉండండి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక్కరినన్నా సస్పెండ్ చేసిండా చెప్పండి? ఇన్ని అసెంబ్లీ సెషన్స్ అయిన ఒక్కరినన్నా సస్పెండ్ చేసిండా? చేసిండుగా మొన్న. ఎవరిని సస్పెండ్ చేసి వాళ్ళే వాకౌట్ చేసి వెళ్ళిపోయినరు. జగదీష్ రెడ్డిని ఇట్లా 2-3 చేసి 2 రోజులు వాకౌట్ చేసి వెళ్ళిపోయినరు అంతే. మీరు చూడండి, మేము రెస్ట్ ఆఫ్ ద సెషన్స్ మేము అటెండ్ కామని చెప్పి పోయి హరీష్ రావు ఆడపోయి అమర్విల్ల దగ్గర కూర్చున్నాడు. మేము ఎవరిని కూడా సస్పెండ్ చెయ్యము. అంటే పిఆర్ఎస్లో కుటుంబంలో చిచ్చు పెట్టి కవితను బయటికి తెచ్చి రిమోట్తో నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి అనేది టీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. సిగ్గుండాలి వాళ్ళకు. ఆమెకు సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో వాళ్ళు కొట్లాడుకొని దాన్ని రేవంత్ రెడ్డి గారు రుద్దడం ఏంది నాకు అర్థం కాదు. అంటే నీ సొంత చెల్లెల మీద కానీ లేకపోతే ఆయనకు సొంత కూతురు మీద కానీ కంట్రోల్ లేదా? వాళ్ళు చేసే దుర్మార్గ పనులన్నీ ఆమెనే కదా బయట పెడుతున్నది. దాంట్లో ఎవరు మాట్లాడతారండి? సొంత కూతురు సొంత చెల్లెల్ని కంట్రోల్ చేయలేని వాళ్ళు ఏం మాట్లాడతారు వేరే వాళ్ళ గురించి? అది ఇప్పుడు కవిత గారిని రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తున్నారని మాట్లాడటానికి వాళ్ళు కొంచెమన్నా సిగ్గుండి మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు. అంటే ఆమె బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇది చేసిందంటే రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేస్తున్నారని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసే తప్పు, రేవంత్ రెడ్డి గారు పోయి గ్లోబల్ సబ్మిట్ చేస్తే తప్పు, రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటే తప్పు, రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చినా తప్పు. రేవంత్ రెడ్డి ఏనే కర్నా రేవంత్ రెడ్డి ఓనే కర్నా ఏది చేస్తే రేవంత్ రెడ్డి గారు చేసిందని రేవంత్ అన్న మీద ఏడ్చుడు తప్పించి వీళ్ళకి ఏం పని లేదు. మీరు పొద్దున్న లేచి చూడండి, ఆ 4-5 ఛానళ్ళల్లో పొద్దున్న లేచి నుంచి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా విమర్శించాలి, ఏదో ఒక బుట్కం రాసి గొప్పతనం అనుకుంటారు. సార్ నేను ఒక మాట చెప్తున్నా, మన సెల్ఫ్ కాన్షియస్ అనేది ఒకటి ఉంటుంది. నేనేదో అద్దం ముందర నిలబడి నేనేదో నలుగురిని తిట్టేసిన అనుకొని హ్యాపీగా ఉంటే అది నీ వరకే నిన్ను సంతృప్తి చెందుతుంది, కానీ ప్రజలకు మాత్రం దాని మీద సంతృప్తి ఉండదు. విదేశీ పర్యటనలు ఎప్పుడు పెట్టుకున్న ముఖ్యమంత్రి సహజంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత వెరీ పొలిటికల్గా డిపార్ట్మెంట్ మంత్రులు వెరీ సెలెక్టివ్గా పోతారు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా అరుదుగా పోతారు. కానీ ప్రతి విదేశీ టూర్లో రోహిన్ రెడ్డి ఉంటాడు. ఏంటి మీ దానికి రీజన్ ఏమంటారు? 30 ఏళ్ళ నుంచి రేవంత్ అన్న వెంబడి ఉంటా. నా సొంత పైసలు పెట్టుకుంటా, గవర్నమెంట్ పైసలతో పోను నేను. సొంత పైసలు కావాలంటే నాది టికెట్ కొనుక్కునే కాడికెళ్ళి నా హోటల్ నా సొంతమే ఉంటుంది. ఆయన వెంబడి పోయినప్పుడు నా సొంత కారే నేనే పెట్టుకుంటా. ఆయన గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి, గవర్నమెంట్ రాక మొదల నుంచి కూడా నేను నా సొంత ట్రావెల్ మీదే చేస్తా. నాకు రేవంత్ రెడ్డి గారు అంటే అభిమానం. నేను అభిమానంతో ఆయన వెంబడి ఉంటే నాకు 30 ఏళ్ళ నుంచి ఆయనను ఫాలో అయితే ఆయన అనుచరుణ్ణి, ఆయన తమ్ముణ్ణి. నేను రేవంత్ రెడ్డి గారు వెంబడి ఏడికి పోతా అడిగి పోతా. పవర్ ఉన్నా పోతా, పవర్లో లేకపోయినా పోతా. పవర్ వస్తుందని ఎప్పుడు పోలే. పవర్ రాజకీయాలు లేనప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు వెంబడి నేను ట్రావెల్ చేస్తా. నా సొంత పైసలు పెట్టుకొని పోతా. అడిగే అధికారం ఎవరికి లేదు. ఆయన సొంత అధికారంగా గవర్నమెంట్ బుక్ చేసే రూమ్లో కూడా ఉండా నేను. నా సొంత హోటల్ రూమ్లో నా సొంత రూమ్ బుక్ చేసుకుంటాను. నేను బయట పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు వెంబడి ఉన్నప్పుడు ఇండియన్ ఓవర్సీస్ ఏది ఉన్నా కానీ కార్యకలాపాలన్నీ నేనే చూస్తా. అక్కడ కూడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అని ఉంటుంది, ఆ కాంగ్రెస్ బాధ్యతలన్నీ నేనే చూస్తా. ఓకే. రేవంత్ రెడ్డి గారు వెంబడి వచ్చినప్పుడు మొన్న శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జయేష్ రంజన్ గారు, సంజయ్ గారు, అజిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా వచ్చారు. అవన్నీ కళ్ళకు కనిపించాయి. అధికారులు రాకుంటే ముఖ్యమంత్రి గారు పోతారా? మరి మొత్తం వ్యవస్థ అంతా అక్కడ ఉండదు. ఈరోజు ఇండియన్ అఫీషియల్ ట్రిప్, అది ముఖ్యమంత్రి గారిది అఫీషియల్ ట్రిప్. కాన్సులేట్ జనరల్ గారు వచ్చి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నేను స్టడీ టూర్ కోసం వచ్చినాను కాబట్టి నా ఎడ్యుకేషన్ అయిపోయే వరకు నేను ఎవరిని కూడా కలవను. నేను ఇక్కడ నుంచి నేరుగా హార్వర్డ్ యూనివర్సిటీకి పోతాను,
అక్కడ చదువుకున్న తర్వాత ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్కి అందరికి ఒక రోజు టైం ఇస్తా అని చెప్పి బరబ్బర్ ఒక రోజు టైం ఇచ్చిండు, అందరినీ కలిసిండు. హార్వర్డ్ కూడా మీరే అరేంజ్ చేశారా? హార్వర్డ్కి మేము ఎందుకు అరేంజ్ చేస్తామండి? ముఖ్యమంత్రి గారు కాదు అంటే చేస్తే బాగుంటుంది. ఏది కూడా మేము చేసింది లేదు. ముఖ్యమంత్రి గారు ఆయన అప్లై చేసుకున్నారు, ఆయనకు అడ్మిషన్ వచ్చింది. ఓకే, అడ్మిషన్ వచ్చింది. సలహా ఇట్లా ఒక కోర్స్ ఉంది ఇక్కడ సార్, ముఖ్యమంత్రి గారికి సలహా ఇచ్చేటంత స్థాయికి నేను ఎదగలేదు. మీరని కాదు, అంటే ఎవరు ఇచ్చారు? ఆయనకు సలహాలు ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకుంటారు. అది మంచిది. అంటే హార్వర్డ్ యూనివర్సిటీలు అనేది టాప్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. అవును, దాంట్లో అడ్మిషన్ దొరకడం అనేది చాలా గొప్పమైన విషయం. దాంట్లో ముఖ్యమంత్రి గారు 5 days కోర్స్ చేసిండ్రు, సర్టిఫికేట్ తీసుకున్నారు. 21st ఫ్యూచర్ లీడర్షిప్ దాని మీద ఆయన ఎగ్జిక్యూటివ్ దీన్ని కోర్స్ తీసుకున్నారు, వచ్చిండ్రు. గొప్పతనం అండి అది. మనం అందరం కలిసి ఆయనని అప్లాజ్ చేయాలి. ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి పోలేదు ఇంతవరకు ఇండియాలో. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇవాళ వరకు ఎవ్వరికి కూడా పోలేదు. నేను ఇవాళ కూడా నేను తెలుసుకోవాలి, నేను పోవాలనే ఉద్దేశంతో పోయిండు, చదువుకొని వచ్చిండు. మనం అందరం కూడా దాన్ని చూసి నేర్చుకోవాలి. ఏదో విమర్శించడం కాదు, ఏదో పోయిండు వచ్చిండు అని. సార్, ఒక మాట చెప్తా, పచ్చకామర్లోనికి అంత పచ్చగానే కనిపిస్తుంది అంట. వాళ్ళు 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన రోజులు నా అంత మునగాడే లేడు అనుకున్నారు. పవర్లకి వెళ్ళి దిగి 2 రోజులు అయినప్పటి నుంచి కూడా ఈ గవర్నమెంట్ని పడేస్తా, ఈ గవర్నమెంట్ని పడేస్తా, ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ పడేస్తా. ఏది పడేసేది? సొంత ఇంట్లో వాళ్ళ చెల్లెని చూసుకోలేకపోతున్నాడు. పొద్దున్న లేచి నుంచి ఏందో ముఖ్యమంత్రి గారి గురించి ఏదో స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి రాస్తా అంటే మాకు నాలుకే లేదా, లేకపోతే మేము రాయలేమా? కానీ ఆమె ముఖ్యమంత్రిని విమర్శించకుండా ఎంతసేపు నాన్నను బీఆర్ఎస్ని విమర్శిస్తోందిగా. ఎవరు? కవిత. సార్, వాళ్ళ మధ్యలో ఏం పంచాయతీ ఉందో వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఆమె వచ్చి బయట మాట్లాడుతున్నది. ఆమెను చూస్తుంటే ఏమనిపిస్తున్నది అని అంటే, కవిత గారిని వాళ్ళు చేసే దుర్మార్గ పనులు చూడలేక ఆమె బయటకు వచ్చింది అనిపిస్తుంది నాకైతే. ఇక దేశంలో ఏది చేసినా రేవంత్ రెడ్డి గారు చేసిందని మాట్లాడుతున్నారు వీళ్ళు. నేను అదే చెప్తున్నాం కదా, ఒక సామెత ఉంది ఉర్దూలా, నాచిన నీయాయతో ఆంగన్ తేడా అని. ఫస్ట్ నువ్వేంది, నీ కథ ఏంది, మమ్మల్ని ప్రజలు ఎందుకు కూడా కొట్టినరు, మా చెల్లె మమ్మల్ని నిష్పెట్టి ఎందుకు పోయింది, లేకపోతే నా కూతురు నన్ను నిష్పెట్టి ఎందుకు పోయింది, నా కవిత గారు మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు, పోనీ ఆమె తిట్టిన దానికి వీళ్ళు ఎందుకు జవాబిస్తలేరు? పోనీ మమ్మల్ని తిడుతురు కదా దినం పొద్దున్న లేచి, మరి ఆమె ఎందుకు తిడతలేరు? తిడితే ఆమె పెద్దది అవుతుంది. తిట్టుపై పెద్దది కాదు, తిడితే ఇంకేమైనా ఇంకా గందికోట రహస్యంలోకి వెళ్ళి ఇంకేమైనా బయటకు వస్తాయేమని చెప్పి భయపడుతున్నారు వాళ్ళు. ఓకే, గందికోట రహస్యంలోకి వెళ్ళి ఇంకేమైనా బయటకు వస్తాయేమని భయపడుతున్నారు. ఇప్పుడు కవిత మీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారా? సార్, ఆ స్థాయి నాది కాదు, నేను కమెంట్ చేసిన. అది మా పిసిసి అధ్యక్షుడు మా మీనాక్షి నటరాజన్ గారు, ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. ఎందుకంటే పార్టీలో ఎవరైనా చేరాలన్నా చేరొద్దనేది నా స్థాయి కాదు. నేను మొన్నటి దాకా జిల్లా అధ్యక్షుడు ఉంటే, ఇప్పుడు ఆ జిల్లా అధ్యక్షుడు కూడా నా టర్మ్ అయిపోయింది. సో కాంగ్రెస్ లో నేను కార్యకర్తనే ఇప్పుడు. సో ఒక కార్యకర్త ఆ స్థాయి స్టేట్మెంట్ ఇచ్చేది డిసిసి అధ్యక్షులు. మీరు చిన్న కార్యకర్త కాదు, మీరు ఇప్పుడు చిన్న కార్యకర్తనే. కాంగ్రెస్ లో పదవి ఉన్నప్పుడు హోదా ఉంటది, లేకపోతే కార్యకర్తనే. దాంట్లో ఏం తప్పలేదు, ప్రౌడ్ గా చెప్పుకుంటాం మేము కాంగ్రెస్ కార్యకర్త అని. కాదు, డిసిసి అధ్యక్షుడిగా 6 months లో మీరు ఖైరతాబాద్ లో ఏం సాధించారంటే ఏం చెప్తారు? సార్, ఒక మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యేది ఖైరతాబాద్ జిల్లా నుంచే. ఎందుకంటే సెక్రటరీ ఈడనే ఉంటుంది, అసెంబ్లీ ఈడనే ఉంటుంది, మా గాంధీ భవన్ ఈడనే ఉంటుంది, మంత్రుల క్వార్టర్స్ ఈడనే ఉంటుంది, ఈరోజు ప్రజాభవనం ఈడనే ఉన్నది, మొత్తం మినిస్టర్ క్వార్టర్స్ ఈడనే ఉంటుంది. కాబట్టి ఖైరతాబాద్ అనేది గుండెకాయ రాష్ట్రానికి. ఆ జిల్లాకు అధ్యక్షుని నన్ను చేసింది ముఖ్యమంత్రి గారు. సో ప్రతి కార్యక్రమం కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసినది అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ స్టార్ట్ చేసే ప్రోగ్రాం ఖైరతాబాద్ జిల్లా నుంచే. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కానీ మేము ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేవాళ్ళం, పోరాటం చేసినాం, రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ పంపించగలిగినాం. సరే, హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మ్ సరిగ్గా చేయలేకపోయింది, కానీ 100% రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో మొత్తం స్వీప్ చేయబోతుంది. ఇంత చేసిన మీరు అంబర్పేటకి ఎందుకు వెళ్ళారు ఖైరతాబాద్ నుంచి? సార్, పార్టీ ఆదేశిస్తే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్ ప్రకారము ఒకరి దగ్గర ఒక క్యాండిడేట్ని అకామిడేట్ చేయాలన్నప్పుడు ఒక్కోసారి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో సాక్రిఫైస్లో భాగంగానే ఎన్నిసార్లు సాక్రిఫైస్ చేస్తారు అని ఏం లేదు. మొన్న అసలు యాక్చువల్ ముఖ్యమంత్రి గారు నన్ను కంటెస్టే చేయొద్దన్నాడు. లేదు నేను కంటెస్ట్ చేస్తా అని చెప్పి నేను పట్టుదలతో టికెట్ తీసుకున్నాను. కానీ 1060 ఓట్లతో చిన్న మెజారిటీ కదా, ఎంత బాధ అనిపించలేదా మీకు?
సార్ ఏం బాధ ఉన్నా లేకపోయినా ఒక మాట చెప్తాను సార్, మనకు అంబర్పేట నియోజకవర్గంలో లాస్ట్ 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అవును. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చాలా బలోపేతంగా చేసినాం. చేశారు. 1060 ఓట్లతో ఓడిపోవడం అంటే చాలా చిన్న విషయం కదా. అదొకటి. ఆల్మోస్ట్ గెలిచినట్లే మీరు. అంటే కొంచెం మార్జిన్ పెద్దగానే ఉండేదండి. కాకపోతే ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ ఇంకా పుంజుకున్నాం. పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా పుంజుకున్నాం. రానున్న ఎలక్షన్స్ లో మేము 100% అంబర్పేట సీట్ గెలుస్తాం. మీరే పోటీ చేస్తారా అంబర్పేట? నేను పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీలో మొదలెట్ సీట్లు మనం డిక్లేర్ చేసుకోలేము. కాబట్టి బరాబర్ గా అంబర్పేట మీ ఉద్దేశం అంబర్పేట ఖైరతాబాద్ అంబర్పేట్ టికెట్ నేనే ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్. నెక్స్ట్ అక్కడ నుంచి మేము 100% గెలుస్తాం. కానీ పార్టీ టికెట్లు అనేది పార్టీ డిసైడ్ చేస్తారు. సరే, ఓకే. పార్టీ టికెట్లు ఎవరైనా డిసైడ్ చేయని మీ ఉద్దేశంలో మీకు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఉంది నెక్స్ట్ ఎలక్షన్ లో? నాకు ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ నుంచి పోటీ చేస్తా. అంబర్పేట నుంచే పోటీ చేస్తా. ఓకే. ఖైరతాబాద్ లేదు మీకు ఇంకా? ఎందుకంటే మళ్ళీ దానం నాగేందర్ ఇటు వచ్చేసారు. దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే, నేను అంబర్పేట ఇన్ఛార్జ్. ఇప్పటికైతే క్లారిటీ ఉంది. విజయారెడ్డి ఉండే ఇంతకుముందు మీకు పోటీ, ఇప్పుడు మళ్ళీ దానం నాగేందర్ కూడా వచ్చారు. సో నాకు పోటీ అనేది ఏముండదండి, మేము అందరం కాంగ్రెస్ కార్యకర్తలమే. దానం నాగేందర్ గారు ఉంటే దానం నాగేందర్కే వస్తుంది టికెట్, లేదా ఏ దానం నాగేందర్ కాకపోతే ఆయన వేరేది ఏదైనా ఎంచుకుంటే ఆయనకు వస్తుంది. అది ఆయన డిస్క్రిప్షన్. కానీ ఖైరతాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు దానం నాగేందర్ గారే, అంతే. ఎవరైనా చేసిన అంతే కదా, దాన్ని అయితే మనం తిరగరాయలేం కదా. అవును. ఇప్పుడు ఖైరతాబాద్ బై ఎలక్షన్ జరిగే అవకాశం ఉందా? మీ అవగాహన సార్ ఎందుకు వస్తుంది సార్ బై ఎలక్షన్? డిస్క్వాలిఫై పిటిషన్స్ అన్ని ఉన్నాయి కదా సార్. ఆ పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో స్పీకర్ పరిధిలో ఉంది. మీరు కానీ మేము కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడినా కానీ తప్పవుతుంది. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే నాకు అనిపిస్తున్నది బై ఎలక్షన్స్ ఎందుకు వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు అందరు తీసుకుంటే బై ఎలక్షన్ వచ్చిందా సార్? అప్పుడు ఎందుకు రాలేదు సార్? అంటే అప్పుడు వాళ్ళు అఫీషియల్ గా మారిండ్రుగా. అఫీషియల్ గా ఏముంటుంది సార్? అన్అఫీషియల్ 17 మంది కలిసి ఒకేసారి గుంపుగా వెళ్ళిండ్రుగా. సార్ ఇవన్నీ కూడా మనము సాకు వాస్తవమే, కానీ వాళ్ళు టెక్నికల్ గా చేశారు కదా అంటున్నాను. టెక్నికల్ గా ఏం చేయాలి? ఇప్పుడు అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అవుతుంది. ఇప్పుడు అనుకుంటే మేము మరి ఎందుకు అనుకోవట్లే? లాస్ట్ ముగ్గురే మిగులుతారు. కాదండి, ఇప్పుడు మీరు ఎందుకు అనుకోవట్లేదు? మాకు అట్లాంటి పనులు చేసే అలవాటు లేదు. లేనప్పుడు వీళ్ళని 8 మందినైనా ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ కొత్తగా ఎవరినో చేర్చుకున్నారు. ఏడా తీసుకోలేదు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామంటున్నారు. ఓకే. వాళ్ళ నాయకుని మీద నమ్మకం లేక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాన్స్టిట్యున్సీని మేము డెవలప్ చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీతో మేము కలిసి పనిచేస్తామని మాట్లాడుతున్నారు. ఓకే. మా కాంగ్రెస్ పార్టీలో వచ్చి వాళ్ళు ఏం జాయిన్ కాలేదు. ఎవరు మిగిలే ముగ్గురు ఎవరు? ఒకవేళ మీరు మిగిలితే కేసీఆర్, హరీష్, కేటీఆర్ వాళ్ళు ముగ్గురు తప్పించి అందరూ వస్తారు. అంతేనా? ఓకే. గ్యారెంటీ. ఒకవేళ గేట్లు ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడితే రేపు వాళ్ళ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది. సో అంత స్థాయిలో అభివృద్ధి డెఫినెట్ గా. ఇవాళ నియోజకవర్గం కోసం వాళ్ళ డెవలప్మెంట్ కోసం అందరు ఎమ్మెల్యేలు గారు ముఖ్యమంత్రి గారితో కలిసి మేము పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చిండ్రు. వాళ్ళు కాండవ మార్చుకోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మేము తీసుకోవాలి. ఇంకోటి, మీ రాజకీయ ప్రత్యర్థులు మీ మీద చేసే ఇంకో ఆరోపణ ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో హైదరాబాద్ చుట్టూ ఏ ల్యాండ్ కాంట్రవర్సీ ఉన్నా ఏదైనా కూడా సెటిల్ చేసుకోవాలంటే రేవంత్ రెడ్డితో రోహిన్ రెడ్డికి టోకెన్ ఇస్తే అయిపోతుంది పని. సార్ ఎవడైనా ఈ ఆరోపణ చేసినాడు. మన దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది ఇక్కడ. అవును. పెద్దమ్మ లేకపోతే పెద్దమ్మ టెంపుల్కి వచ్చి నాకు ఎవ్వరన్నా హైదరాబాద్లో లేకపోతే వాళ్ళ పిల్లల మీద ఒట్టనేయాలి, లేకపోతే నేనన్నా ఒట్టేస్తా. బాగా చెప్తే చెప్పాను. ఈ గాలి మాటలు మాట్లాడద్దు. ఎవడన్నా ల్యాండ్ సెటిల్మెంట్లో నా దగ్గరకు వచ్చి నేను పైసలు ఇచ్చిన అని చెప్పానంటే నేను ఒప్పుకుంటా. ఎందుకు మిమ్మల్ని అంత ఇవన్నీ కొంతమంది సార్ ఇప్పుడు ఒక మాట చెప్తా, ఓర్వలేని వాళ్ళందరూ శత్రువులే. ఇప్పుడు మన మీద ఓర్వలేని వాళ్ళందరూ మన శత్రువులే. నేనేదో ముఖ్యమంత్రి గారు ఎంబడి తిరుగుతున్నా అని చెప్పేసి చాలా మంది చాలా ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఈ లాస్ట్ 2 yearsలో ఎక్కడన్నా కానీ కన్స్ట్రక్టివ్గా నా మీద ఒక అలిగేషన్ వచ్చిందా? మీరు చెప్పండి. ఏదో వాడన్నాడండి వీడన్నాడండి అంటే మస్తు మాట్లాడతారు. మీ గురించి కూడా చెప్తారు, నా గురించి కూడా చెప్తారు. అది నిజమైపోతే పోనీ నాకు టోకన్లు ఇచ్చినోడు రమ్మనండి, నా ముందట వచ్చి చెప్పానండి. పోనీ ఏ భూమిని సెటిల్మెంట్ చేసినా సెటిల్మెంట్ దన్నా
చేసినది సెటిల్మెంట్ అన్న బయట పెట్టమనండి. మీకైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి కదా. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటి నుంచి కాదు, 20 ఏళ్ళ నుంచి చేస్తా. ఓకే. నాకు మంచిగున్న ప్రాపర్టీ కొనుక్కుంటాను, అమ్ముతాను, మళ్ళీ వేరే దగ్గర కొనుక్కుంటాను, దాంతో తప్పులేదు. కానీ ఏ లిటికేషన్ భూములైనా మనం ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది నన్ను అడిగాను. ఎందుకు చేసుకోవద్దు? రియల్ ఎస్టేట్ మీరు చేసుకోరా? ఎవరైనా చేసుకోవచ్చు. మరి తప్పేముంది దాంట్లో? బిజినెస్ అది ఏముంది. మనం ఏమన్నా డ్రగ్స్ అమ్ముతలేము, అవును, లేకపోతే మాఫియా పనులు ఏం చేస్తలేము కదా. మనం అమ్ముకునేది బాగా చెప్తా, దానికి పోనీ అది తప్పు అని చెప్పండి, ఆ బిజినెస్ బంద్ చేస్తాం. బాజాబ్తా చేస్తాము. బాజాబ్తా ఎట్లాంటివి చేసుకుంటానంటే నా వరకు నేను చేసుకుంటాను. నాకు కూడా పిల్లలు ఉన్నారు, నేను కూడా బతకాలి. రాజకీయాలు అన్నాక ఖర్చులు, మరి ఖర్చులు ఉంటాయి. మరి ఏం చేయకపోతే ఎట్లా బతుకుతామండి? పోనీ చేసేదాన్ని తప్పు పని చేస్తున్నామంటే బాజాబ్తా ఇవాళ రోజు సార్ ఒక మాట, ఈ రోజులా ఏది దాగాలనుకునే దాగదు. మనం ఏదన్నా మీరు ఒక్కడన్నా ఏదన్నా పని చేస్తే దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీ చేసినామంటే ఇవాళ కాకపోయినా రేపన్నా బయటికి వస్తుంది. నేను లాస్ట్ 30 years నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఒక సింగిల్ అలిగేషన్ లేదు నా మీద. ముఖ్యమంత్రి గారితో లాస్ట్ 2 years నుంచి ట్రావెల్ అవుతున్నా, ఒక సింగిల్ అలిగేషన్ ఎక్కడన్నా నేను ఇంటర్ఫియర్ అయినని, లేకపోతే ఇల్లీగల్ పనులు ఏమన్నా నేను చేసినానని ఎవరన్నా మీ కెమెరా ముందట వచ్చి చెప్పమనండి. ఏది కూడా చాలా మంది మమ్మల్ని ఉల్టా బెదిరిస్తారు. ఇంకా మీ గురించి అట్లా చెప్తాము, మీ గురించి ఇట్లా చెప్తాం, మాకు ఇది చేయండి అది చేయండి అని బెదిరిస్తే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎవరెవరు ఉంటారు, పార్టీ వల్ల బయట వాళ్ళు ఉంటారు. మాకు పైసలు ఇయ్యండి, లేకపోతే మీకు అట్లా ఇట్లా అంటారు. ఇట్లాంటి చాలా ఉంటాయి. ఎవరు బెదిరించారండి? మస్తు మంది ఉంటారు. ఒకటి చెప్పండి, ఎగ్జాంపుల్స్ ఏముంటాయండి? పేర్లు వద్దు, అంటే ఇన్సిడెంట్ చెప్పండి. ఇన్సిడెంట్ చాలా ఉంటాయండి. ఎట్లుంటాయని అంటే ఏదో ఒకటి బ్లాక్ మెయిలింగ్స్ ఉంటాయి. మీరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుండే జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏదో ఒకటి గాలి అలిగేషన్స్ చేస్తామంటారు. ఓకే, తుడుచుకోవాలి. మేము తుడిచి ఇప్పుడు మీ ఛానల్స్ రాస్తారు, దానికి ఓరిక జవాబు ఇచ్చుకోవాలి. మళ్ళీ నేనే కూర్చొని జవాబు ఇచ్చుకోవాలి కదా. మీరు మీ ఆస్తి మొత్తం ఆస్తులు మీరు వ్యాపారంలో అంతా ఎంత ఉండొచ్చు రోహిన్ రెడ్డి గారు ఇప్పటి వరకు? ఏం లేదు, నాకు బంజారాహిల్స్లో ఒక ఇల్లు ఉన్నది, కొన్ని ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి ఉన్నది, అంతే. నెట్వర్త్, ఈ నెట్వర్క్ అనేది ఇక మనకు నేను చెప్పాలి, అఫిడవిట్ లో చూపించింటారు కదా. అఫిడవిట్ డొమైన్ లోనే ఉంది, అంటే చెప్పండి. మీ అంతే ఉంది, నాకు ఎంత ఉందో అంతే ఉంది. అదే వర్డ్స్ లో చెప్పండి. గూగుల్లో నేను అఫిడవిట్ ఉంది నాది, మై నేత అని ఉంటది. అవును, తెలుసు. ఎలక్షన్ అఫిడవిట్, దానిలో చెక్ చేసి దొరికిపోతుంది. దానిలో ఇప్పుడు నేను చెప్తాను అనుకోండి, నాకు ఆస్తి 10 కోట్లే ఉంది అనుకున్నాను, అది కరెక్ట్ కాదు కదా. నా ఆస్తి ఏముంది అనేది నేను ఎలక్షన్ అఫిడవిట్ వేసిన, దాని స్క్రూటినీ అయింది, అపోజిషన్ వాళ్ళంతా వెరిఫై చేసిండ్రు, సర్టిఫై చేసిండ్రు. ఇక అంతకన్నా అథెంటిక్ ఏముండదు. ఓకే. ఫాదర్ డాక్టర్, మీరు అసలు పాలిటిక్స్ తో సంబంధం లేదు. మా బ్రదర్ US లో ఇంజనీర్, లాస్ట్ 22 years నుంచి చాలా మంచి పొజిషన్లు ఉన్నారు. మా యంగర్ బ్రదర్ కూడా డాక్టర్, మా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్టిల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు హౌస్ వైఫ్ అనుకోండి. మా బ్రదర్ వాళ్ళ సిస్టర్ అపోలో హాస్పిటల్, ఆమె కూడా జనరల్ ఫిజిషియన్. మా ఫ్యామిలీ అందరూ కూడా కష్టపడి పని చేసుకునే వాళ్ళని. పిల్లలు ఏం చేస్తున్నారు? 2 పిల్లలు, నా కొడుకు 12th ఉన్నాడు, నా డాటర్ 8th class. ఓకే. అదే నేను అనేది, ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి మీరు పాలిటిక్స్ ని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ఎడ్యుకేటెడ్ పాలిటిక్స్ లకు రాకూడదని కాదు, అంటే రౌడీలు, నేనేమో జనరల్ గా ఎక్కువ మంది అటు మీ బ్రదర్ లాగా మీ అట్లా వెళ్ళిపోతుంటారు సాఫ్ట్వేర్ అని. చదువుకున్న తర్వాత నాకు రాజకీయాల మీద ఇన్స్పైర్ అంటే ఒక రేవంత్ రెడ్డి గారిని, జానారెడ్డి గారిని, ఇట్లాంటి వాళ్ళని చూసి, నాకు రాజశేఖర్ రెడ్డి గారిని చూసిన తర్వాత మనం కూడా రాజకీయాలకు ఎందుకు రావద్దని ఉద్దేశంతో వచ్చి. నాకు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే టికెట్ మిస్ అయింది కదా, ఎట్లా ఏమి జరిగింది? అప్పుడు కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు నాగేందర్ గారు నాంపల్లిలో ఉండే, నాకు ఖైరతాబాద్ అడిగిన. సో నాంపల్లి నాగేందర్ గారు ఏం చేసి ఖైరతాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నాకు టికెట్ పోయింది. లేకపోతే 2009లో నాకు టికెట్ వచ్చే అవకాశం ఉండే. అప్పుడు నాది దానం నాగేందర్ గారి పేరు ఇద్దరిదే ఉండే. సో నాగేందర్ గారు ఆబ్వియస్లీ ఆయన ఎమ్మెల్యే ఉండే, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉండే కాబట్టి ఖైరతాబాద్ టికెట్ ఆయనకు వచ్చింది. అప్పుడు నాకు మిస్ అయింది. సో ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పోరాడుతూనే ఉన్నారు. రాజకీయాలలో అదృష్టం కూడా ఉండాలి. కరెక్ట్. సరే, మనం కష్టపడుకుంటూ పోతుంటే ఎప్పుడో నాకు ఏంటి మీ టార్గెట్ రాజకీయాల్లో? ఏం లేదు, రేవంత్ రెడ్డి గారు ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, అంతే. ఇంకంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచిగున్నారు అనుకో, చెట్టు మంచిగుంటే నేను మంచిగుంటా. నా చెట్టే మంచి లేనప్పుడు నేను మంచిగుండి కూడా ఏం ఫాయిదా? సో మాకు చెట్టు వృక్షము అంతా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మంచిగున్న రోజులు మేము అందరం మంచిగుంటాం. సో మా నాయకుని మేము కాపాడుకుంటాం. మా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి కోసం
కావాలి, ఈ టర్మ్ కాదు ఇంకొక టర్మ్ కూడా కావాలి, దానికోసం మేము అందరం కష్టపడతాం. ఆయన ఆ పదవులు ఉంటే మేము ఉన్నట్టే. సో మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా వచ్చి నాకు రాజకీయాలలో నాకు పదవులు వచ్చినా రాకపోయినా కానీ రేవంత్ రెడ్డి గారితో ఉంటా. ఓకే, ఆయన ఏడికి పోతా అడిగి పోతా, నా సొంత పైసలు ఖర్చు పెట్టుకొని తిరుగుతా. ఎవరికైనా మన నొప్పి ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఓకే, కానీ నాకు మాత్రం మా నాయకుని వెంబడి 24 గంటలు ఉంటాం, నా ఇష్టం అది. దాని అయితే ఎవరు ఆపలేను కదా. సో డ్రీమ్ ఏం లేదు మీకు రాజకీయాలు? ఏముంటుంది సార్, మా నాయకుడు ముఖ్యమంత్రి, అంతకన్నా పెద్ద డ్రీమ్ ఏముంటది? ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి ఏముంటది? ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సార్ ఒక మాట చెప్తున్నా, నా జీవితంలో నేను దేవుని ఎప్పుడు చూడలే. మా అమ్మనే నాకు దేవుడు అనుకున్నాం. మా అమ్మ తర్వాత నాకు అంత స్థాయిగా చూసుకునే వ్యక్తి ఎవరనంటే ఓ రేవంత్ రెడ్డి గారు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నాక నాకేం అవసరం ఇంకా? మా నాయకుడు అందరినీ ఒక తండ్రి లేక చూసుకుంటుండు కాంగ్రెస్ పార్టీని, ఇంకేం కావాలి? ఇంతమంది లీడర్లను తయారు చేసిండు, ఒక తండ్రి లేక అందరు కాంగ్రెస్ పార్టీలకు ఇంతమంది నాయకులను చేసిండు, ఇంకేం కావాలి? నాకు కూడా ఇవాళ కాకపోతే రేపు అని వస్తుండే, రాకపోయినా నాకు అవసరం లేదు. ఇవాళ మీరు నా టీవీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, స్టార్టింగ్ ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు ప్రధాన అనుచరుడు అన్నాడు. అది చాలు నాకు ఆ గౌరవం. సో రేవంత్ రెడ్డి గారు అనుచరుడు, ప్రధాన అనుచరుడు అన్నారు కదా, చాలు నాకు అది. అంతకన్నా పెద్ద గౌరవం ఏం కావాలి? ఈ సినిమాటోగ్రఫీ మీద కూడా తెలంగాణలో అసలు సినిమాటోగ్రఫీ రోహిన్ రెడ్డి, కోమటిరెడ్డి ఊరికే పేరుకే అని అది కూడా ఉంది సార్. ఇది మాట్లాడేది ఒక్కడే డ్రామారావు ఒక్కడే మాట్లాడతాడు దీని గురించి. ఓకే, ఎందుకనంటే మీకు ఒక విషయం చెప్తా. నేను కూడా సినిమా ప్రొడ్యూసర్. సో సినిమా ఇండస్ట్రీలో అందరు కూడా నాకు పంత పరిచయం. వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు కలవాలనుకుంటే తీసుకపోయి నేను కల్పిస్తాను, దానికి తప్పేం లేదు కదా. లేదు, అంతకు మించి నేను చేసింది ఏంది లేదు. దానికి టికెట్లు పెంచాలంటే రోహిన్ రెడ్డి కోమటిరెడ్డి గారికి డైరెక్ట్గా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఆయన అప్లికేషన్ని డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తాడు పైకి. నాకు తెలియదు, సంబంధమే లేదు, నా దృష్టికి రాలే అంటున్నాడు కదా ఆయన. సార్ ముఖ్యమంత్రి ఆయన ఏమన్నాడు? 20% పెంచింది. సార్ నేను ఒక మాట చెప్తున్నాను, వెంకటరెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పటి వరకు సినిమా టికెట్లో 4-5 సినిమాలకు ఇచ్చిండ్రు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఎవరైనా కానీ కూడా టికెట్ పెంచమని చెప్పి ఇమీడియట్ పెంచిండ్రు. దాంట్లో రోహిన్ రెడ్డి గారు ఏమన్నా పాత్ర ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారి సినిమా దాంట్లో ఆంధ్రాలో టికెట్లు హైక్ చేసినాక ఇక్కడ ఏమైనా ఉంటుందా? దిల్ రాజు గారు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ నుంచే ఉన్నారు. ఆయననే పర్సనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనే టికెట్లు చేయించుకొచ్చిండ్రు. దానికి టికెట్ హైక్ చేసిండ్రు. 20% వీళ్ళు అఫిడవిట్ బాజాప్తా ఇచ్చిండ్రు. పెంచిన టికెట్ల మీద 20% అనేది ఫిలిం ఫెడరేషన్ ఫండ్కి ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు, వాళ్ళకి వస్తుంది. దానిలో తప్పేం లేదు కదా. మరి రాజాసాబ్కి రాలేదు, మనశంకర్ వరప్రసాద్కి వచ్చింది. ఎందుకు రాజాసాబ్కి వచ్చింది? రాలేదు కదా, ఫస్ట్ డే వచ్చింది. బెనిఫిట్ షోస్ రాలే. బెనిఫిట్ షోస్ టికెట్ హైక్, బెనిఫిట్ షోస్ గవర్నమెంట్ సంబంధం లేదు. రాజాసాబ్ కూడా మా బెనిఫిట్ షో అనేది ఆ రోజు పొద్దున ఇస్తాను, మిడ్ నైట్ షోలు బంద్ చేసిండ్రు. అన్నిటికీ కూడా టికెట్ సైట్స్ ఇచ్చిండ్రు. బెనిఫిట్ షోస్ ఒక రోజు మొదలు బంద్ చేసిండ్రు. ఏదైతే అల్లు అర్జున్ ఎపిసోడ్ అయినప్పటి నుంచి, పుష్పది అయినప్పటి నుంచి ముందు రోజు రాత్రి బెనిఫిట్ షోలు ఇస్తలేరు. ఇంకొకటి సార్, ప్రొడ్యూసర్ వాళ్ళు ఇచ్చేది గవర్నమెంట్, దాంట్లో వాళ్ళు డైరెక్ట్ ఫస్ట్ అప్లికేషన్ ఇస్తుందే వెంకటరెడ్డి గారికి, దిల్ రాజు రెడ్డికి అంటున్నారుగా. నాకు ఫస్ట్ అప్రోచ్ అవుతున్నది రోహిన్ రెడ్డిని. సార్ ఇది ఒక్కటే ఒక మనిషి మాట్లాడతారు రాష్ట్రంలో, కేటీఆర్ గారు మాట్లాడతారు రోహిన్ రెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని, ఇంకా ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే ఒక మాట చెప్పన్నా, ఆయనకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. మేము ఇంతవరకు సమన్వయంతో ఒక గౌరవంతో మాట్లాడుతున్నాం. ఇంకా రేపు కూడా మేము కూడా మాకున్న మర్యాదను కొంచెం సేపు పక్కకు పెట్టి మేము కూడా నోటికి పని చెప్పినామంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు తలకాయలు ఏడ పెట్టుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఓపిక పట్టినాం, ఇక ఓపిక పట్టే ఓపిక లేదు, అంత మంచోళం కూడా కాదు. మాకు కూడా నాలుకే ఉంది, మేము కూడా మాట్లాడగలుగుతాం. మాకు వాళ్ళ లెక్క చెల్లె లేదు బయట పెడతానికి. వాళ్ళ చెల్లె ఉంది కదా, వాళ్ళ మొత్తం వాళ్ళ జాతకం చదివేటానికి వాళ్ళు ఎంత మంచోళ్ళు అనేది వాళ్ళ చెల్లె రూపంలోనే బయట ప్రజలందరూ వింటున్నారు. కాబట్టి ఫస్ట్ మీ ఇండ్లు చక్కగా చేసుకున్న తర్వాత రాష్ట్రాన్ని సరిదిద్దడానికి బయటకు వెళ్ళండి.
మీ పంచాయతీలు మీ పంపకాలు మీ గొడవలు అవన్నీ రాష్ట్రానికి రుద్దొద్దని చెప్పి నేను వాళ్ళకు సూచన ఇస్తున్నాను. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు హుందాగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, లేకపోతే విత్ కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ మాట్లాడండి. ఏది నోటికి దొరికితే అది మాట్లాడితే మా దగ్గర కూడా ప్రతి ఒక్క దానికి సమాధానం ఉంది, మేము కూడా జవాబు ఇవ్వగలుగుతాం. ఏదో మేము పోకిరి పోరగాళ్ళ లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామని అంటే ఇక అది ఒక్కసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3వసారి అర్థమవుతుంది, మేము కూడా జవాబిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.